ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్లో సెకండ్ పార్ట్ అండి ఇది. పేస్ మిషన్ని నాసా ప్రయోగించింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ సముద్రాన్ని అధ్యయనం చేయడం, ఆప్షన్ బి వాతావరణాన్ని అధ్యయనం చేయడం, ఆప్షన్ సి సముద్రాన్ని వాతావరణాన్ని అధ్యయనం చేయడం, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి. సముద్రాన్ని మరియు అలాగే వాతావరణాన్ని రెండింటినీ అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ని 2024లో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రయోగించింది, అంటే ఏ రోజు ప్రయోగించింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10, ఆప్షన్ బి ఫిబ్రవరి 8, ఆప్షన్ సి జనవరి 8, ఆప్షన్ డి ఏప్రిల్ 10. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 8లో 2024లో ఫిబ్రవరి 8వ తేదీన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ని ప్రయోగించింది ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లో 2024 సంవత్సరానికి గాను ముఖేష్ అంబానీ ఏ ప్లేస్లో ఉన్నారు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ ఫస్ట్ ప్లేస్, ఆప్షన్ బి సెకండ్ ప్లేస్, ఆప్షన్ సి థర్డ్ ప్లేస్, ఆప్షన్ డి ఫోర్త్ ప్లేస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, సెకండ్ ప్లేస్. ముఖేష్ అంబానీ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అరేబియన్ చిరుతపులి దినోత్సవాన్ని ఏ రోజు గుర్తించింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10, ఆప్షన్ బి మార్చి 10, ఆప్షన్ సి జనవరి 10, ఆప్షన్ డి ఏప్రిల్ 10. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10. ఫిబ్రవరి 10ని 10వ తేదీన ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అరేబియన్ చిరుతపులి దినోత్సవాన్ని అయితే గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ పొందింది ఎవరు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ రిధమా స్వాంగన్, ఆప్షన్ బి ఉజ్వల్, ఆప్షన్ సి ఏ ఒకటి మాత్రమే, ఆప్షన్ డి వచ్చేసరికి ఏ మరియు బి అంటే ఇద్దరు. రిధమా స్వాంగన్ అండ్ ఉజ్వల్ ఇద్దరూ కూడా ఈ వరల్డ్ కప్ దాంట్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ దానికి సంబంధించి గోల్డ్ మెడల్ సాధించారు.